రాష్ట్రంలో నెలకొన్న ఎరువుల కొరత కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన మానవ నిర్మిత సంక్షోభం అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కుల సురేష్ తీవ్రంగా ఆరోపించారు. రైతుల కష్టాలను పట్టించుకోకుండా రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ సమస్యను సృష్టిస్తున్నారని ఆయన అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గొట్టిముక్కుల సురేష్ మాట్లాడుతూ గత నెల రోజులుగా రైతులు యూరియా, ఇతర ఎరువుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. సరైన సమయంలో ఎరువులు అందకపోవడంతో పంట దిగుబడి దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారని, దీనికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని సురేష్ స్పష్టం చేశారు. నల్లబజారు వ్యాపారులతో కుమ్మక్కై కొంతమంది నాయకులు ఎరువులను అధిక ధరలకు అమ్ముకుంటున్నారని, దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ఈ సమస్యకు కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడం సరికాదన్నారు. కేంద్రం రాష్ట్రానికి అవసరమైన దానికంటే ఎక్కువ ఎరువులను సరఫరా చేసిందని గణాంకాలతో వివరించారు. సరఫరా తగినంతగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సరైన పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో విఫలమైందని మండిపడ్డారు. మీ అందరికీ తెలుసు, మనందరం కూడా గత నెల రోజుల నుంచి మన తెలంగాణ రైతన్నలు, మన ప్రాంత రైతన్నలు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో, వాళ్ళు ఏ విధమైనటువంటి తిండి లేక తిప్పలు లేక కన్నీరు మున్నీరై ఆధార్ కార్డులు, పాస్బుక్ జిరాక్స్లు, వాళ్ళ రుమాలు, చెప్పులు లైన్లలో పెట్టుకొని యూరియా బస్తాల కోసం పడుతున్నటువంటి కష్టాలు మనం వర్ణాతీతంగా ఉన్నాయి. అంటే ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరు? ఇంత దుస్థితి ఈ మధ్యకాలంలో మనం ఎక్కడైనా చూసినామా? అంటే మేము అడిగేది ఏంటంటే, ఈ పరిస్థితి రావడానికి కారణము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాదని రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను. అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే గారి చిత్తశుద్ధిని నేను కూడా ప్రశ్నిస్తున్నాను. మీకు ముఖ్యమంత్రి గారు చాలా దగ్గర కదా, మీ చిత్తశుద్ధి ఎటుపోయింది? మీరు రైతు పక్షపాతి కదా, మీరు బాగా చెప్తారు కదా, మరి ఏమైంది? మీరు చేసినటువంటి మీరు ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారితో కావచ్చు, మిగతా డిపార్ట్మెంట్ వారితో కావచ్చు, మీరు మండల వారిగా కావచ్చు, విలేజ్ వారిగా కావచ్చు, మీరు సమీక్షా సమావేశాలు పెట్టినరా? ఎందుకు పెడతలేరు? మీ చిత్తశుద్ధి ఎటుపోయింది? అంటే రైతు అంటారు మీకు అంత చిన్న చూప? మీరు ఇదంతా చేసుకుంటూ మీ కాంగ్రెస్ నాయకులు కొంతమంది బ్లాక్ మార్కెట్ చేసేటువంటి వ్యాపారస్తులతోటి దీన్ని బ్లాక్ మార్కెట్లోకి పంపించి ఇటువంటి పనికిమాలిన వ్యవహారం చేస్తూ కొంతమంది రాజకీయ నాయకులు చేసినటువంటి ఈ బ్లాక్ మార్కెట్తో చేసి దీన్ని మొత్తం బ్లాక్ మార్కెట్ పంపించి రైతుకి ఈ పరిస్థితి తీసుకొచ్చి మీరు కాదా? అందుకే నేను చెప్తున్నా, మీరు చేసేదేమో ఈ పని, బ్లేమ్ చేసేదేమో మోదీ ప్రభుత్వాన్ని. అందుకే నేను మీ ముందు కొన్ని నెంబర్లు ఉంచదలుచుకున్నా. ఈ వానాకాలం ఖరీఫ్ సీజన్కి వాళ్ళు అడిగినది 6,12,000 మెట్రిక్ టన్నులు అడిగితే 6,12,000 మెట్రిక్ టన్నులు సరఫరా చేయడం జరిగింది. అందులో 4,36,000 మెట్రిక్ టన్నులు ఇప్పటి వరకు సప్లై కూడా చేసేసింది, రైతులందరికీ ఇచ్చింది. మిగతా 1,76,000 మెట్రిక్ టన్నులు స్టాక్లో ఉన్నాయి. దానికి అదనంగా కూడా 19,600 మెట్రిక్ టన్నులు కూడా ఇంకా మీకు ట్రాన్సిట్లో ఉన్నాయి. ఎందుకు సప్లై చేస్తలేరు? మళ్ళీ అదే ఏది నేను చెప్పింది, ఇంతకుముందు చెప్పింది డిఏపిది, మీకు యూరియా డిఏపిది మీరు 1,85,000 మెట్రిక్ టన్నులను మీరు అడిగినరు. దానికి 1,85,000 మెట్రిక్ టన్నులు మీకు ఇచ్చేస్తే 1,53,000 మెట్రిక్ టన్నులు అమ్మకానికి వెళ్ళినాయి. మిగతా ఎంతున్న స్టాకు 32,000 మెట్రిక్ టన్నులు స్టాక్ ఉన్నది. అంటే దాంతోపాటు అదనంగా ఇంకా 10,804 మెట్రిక్ టన్నులు మీకు ఇచ్చడానికి ట్రాన్సిట్లో ఉన్నది. మళ్ళా దానికి అదనంగా కూడా ఎన్పికేఎస్ కావచ్చు, ఎన్ఎస్పి కావచ్చు, ఇవన్నీ కూడా మీకు చిన్నగా నెంబర్ చెప్తే 7,20,000 మెట్రిక్ టన్నులు ఇప్పటి వరకు ఎన్పికేఎస్ అందజేయడం జరిగింది. ప్రస్తుతం 4,34,000 మెట్రిక్ టన్నులు అమ్మకమైనాయి. ఇక మిగతాది 2,86,000 మెట్రిక్ టన్నులు స్టాక్లో ఉంది. ఇప్పుడు ఎన్ఎస్పి గురించి 42,000 మెట్రిక్ టన్నులు అందజేయడం జరిగింది. 19,000 ఇప్పటి వరకు వేసారు. మిగతాదంతా నేను స్టాక్ ఉంది. అంటే ఇప్పుడు యూరియా కావచ్చు, డిఏపి కావచ్చు, ఎన్పికేఎస్ కావచ్చు, ఎన్పిఎస్ కావచ్చు, ఎన్పికే కావచ్చు, ఇవన్నీ కూడా మీరు అడిగిన దానికంటే ఈ మెడ్రాస్ ఫెర్టిలైజర్ నుంచి తర్వాత మిగతా వేరే ప్లాంట్ల నుంచి కూడా మీకు కావాల్సినంత మీరు అడిగితే ప్రయత్నం చేసి తీసుకురావడానికి రెడీ ఉన్నారు, ఇచ్చిరు కూడా. అయితే ప్రస్తుతం యూరియా ఇప్పుడు జరుగుతున్నటువంటి దీనికి కారణము మీరు సరైన రీతిలో
ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకుంటూ సిస్టమ్ ప్రకారం ప్రాసెస్ ప్రకారం చేయకుండా రైతులను ఇబ్బంది పెట్టుకుంటా మీరు చేస్తున్నటువంటి ఈ వ్యవహారం అందరూ కూడా ఎంత ఇబ్బందికరంగా ఉందంటే నేను పరామర్శకు పోయి రాగా మధ్యలో కలిస్తే నేను మాట్లాడుతుంటే వాళ్ళు ఒకరిద్దరు అంటే 2-3 చోట్ల నన్ను పట్టుకొని రైతుల గురించి మీరు మాట్లాడరా, యూరియా గురించి మీరు మాట్లాడరా, యూరియా గురించి మీరు మేము ఇంత పడుతుంటే కష్టం పట్టించుకోరా అని కూడా నన్ను క్వశ్చన్ చేస్తున్నారు అడిగి. నేను చాలులే కదా అట్లా పోతుంటే కలిసింది కదా అని చెప్పి ఆగుతాయి. అంటే నేను ఏమంటున్నా అంటే ఎప్పుడైనా కానీ తెలంగాణకు సరిపోయేటువంటి యూరియా సప్లై కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు ఎప్పుడు అడిగినా కానీ ఎక్కడ కూడా మీకు ఇబ్బంది లేకుండా ఇచ్చిండ్రు. కానీ మీరేం చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారు వచ్చేసి స్టాక్ మొత్తం ఉంది, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు, అది కృత్రిమ క్రియేట్ చేసి మిగతా వ్యాపారస్తులు బ్లాక్ మార్కెట్ చేస్తున్నారని ముఖ్యమంత్రి గారు అంటారు. మంత్రులు వచ్చేసి కేంద్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తారు. ఇదంతా ఎవరిని గందరగోళానికి గురి చేస్తున్నారు, ఎవరిని అయోమయానికి గురి చేస్తున్నారు? మేము అడిగేది మిమ్మల్ని ఒక్కటే ప్రశ్నిస్తున్నాం ఏంటంటే ఎమ్మెల్యే గారు దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, మీరు ఇక్కడ మన ప్రాంతానికి, మన వ్యవసాయ ఆధారిత ప్రాంతం, మీకు ముఖ్యమంత్రి గారు కూడా దగ్గరే కదా, చాలా మంది చెప్తారు మీరు ఆయన జేబులో పెట్టుకునే తిరుగుతారట. మీరు ఒకసారి ఎవరు ఆయన దగ్గర ఎందుకు అడుగుతలేదు? మీరు స్పెషల్ కేసుగా మన వ్యవసాయ ఆధారిత ప్రాంతం, ఇంతమంది రైతులు ఉంటారు, ఇది ఆధారిత ప్రాంతం కాబట్టి దీనికోసం ఎందుకు మీరు చేస్తలేరు? మీ కృషి ఎటు పోయింది? నేను అది మీ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్నాను. మీరు ఎందుకు చేస్తారు? ఇక అంతకుముందు ప్రభుత్వం ఏమో ఖమ్మంలో రైతులకు బేడీ లేచి జైల్లో పంపుతుంది. నిన్న మొన్న జరిగింది ఏంటి? రైతులను తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో కూర్చున్నబెట్టి టోకెన్ ఇచ్చి యూరియా సప్లై చేస్తారు. ఇదేనా మీకు ఓట్లేసి గెలిపిస్తే చేసింది? మేము అడిగేది అదే అడుగుతున్నాం. మేము అడిగేది కూడా అదే అడుగుతున్నాం. ఇక సరే, ఇంకా చెప్పుకుంటూ పోతే బొచ్చాడు ఉన్నారు, కానీ మేము తొందరగా ముగిస్తున్నాను. మీరు చేసే ఈ రైతులనే మీరు కాపాడుతలేదు, ఈ యూరియా సప్లై మీతో చేతనైతలేదు. ఇక మీరు 6 గ్యారంటీలు ఏమిస్తారు? మీరు 420 మీరు చేసినటువంటి వాగ్దానాలు ఏం నెరవేరుస్తారు? మీరు ఎక్కడైనా చూసినరా? ఎద్దేసిన వ్యవసాయం రైతు తెలిసిన రాజ్యం బాగుపడ్డాడు చూసినరా? మీరు కూడా మీరు రోజులు దగ్గర పెట్టుకొని మీ పని కూడా అయిపోయింది, అందరూ కూడా బుద్ధి చెప్పడానికి రెడీ ఉంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SN తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.